పెదనంచు ఉన్మాది అయి ప్రేలుచున్నవాడు పద్యంబునవడురా పాత వడదియంచు వెర్రివాడై వెర్రవిగువాడు పద్యంబు ఫలముర పాతి పెట్టిన వేవేయ పండ్లున సగున్ పద్యంబునెప్పుడు పాతి పెట్టి తిని మేము నీకు అవకాశం ఇవ్వం పద్యంబునెప్పుడో పాతి పెట్టి తిని మేము లోకుల హృదయాల లోతులందు ఇప్పుడద్దాను తెగలింప ఎవరి తరము వెలికి తీసి పాతుట ఎంత వెర్రితనము నిన్నటికి మున్ను మొన్ననే కళ్ళు తెరచు బాల్య చాపల్యమునకింత వదరుతనమా. అది తెలుగు భాష యొక్క గొప్పతనం, అది తెలుగు పద్యం యొక్క గొప్పతనం. అందుకంటాడు గరికపాటి నరసింహమూర్తి గారు, పద్యమన్నది వేయేండ్ల పసిడి పంట, పద్యమన్నది వేయేండ్ల పాడి పంట. కాబట్టి అలాంటి మాతృభాషను మనం రక్షించుకోవాలి, మాతృభాషను మనం ప్రోత్సహించాలనే ఉద్దేశంతో మరి సమయం తక్కువ ఉంది కాబట్టి